హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిస్ట్, సైకాలజిస్ట్, వారధి సేవా సంస్థ చైర్మన్ అర్చన ఆచార్య గారు ఉన్నారు. మ్యామ్తో మాట్లాడేద్దాం. హలో మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. అయితే పిల్లలందరి ఫోకస్ కూడా కంప్లీట్గా మొబైల్స్ మీద ఉంటుంది. స్క్రీనింగ్ టైం పెరిగిపోతుంది. అండ్ వాళ్ళకి వెకేషన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఎలాంటి టిప్స్ ఇవ్వాలనుకుంటున్నారు? సమ్మర్ టైం, వెకేషన్, ఎండలు మండిపోతున్నాయి. పిల్లల్ని ఆటోమేటిక్గా మనం బయట ఆడుకోమని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. అట్లీస్ట్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4-5 దాకా ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా స్క్రీన్కి అతుక్కుపోయే సిచ్యువేషన్స్ ఎక్కువ. ఎందుకంటే మొబైల్ గేమింగ్, ఇప్పుడు కోవిడ్ పుణ్యం అని చెప్పి ఎవరి వాళ్ళకి ఒక స్క్రీన్ వచ్చేసింది. అది మొబైలా, కంప్యూటరా, ల్యాప్టాపా, ఐప్యాడా ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇండివిజువల్ డెడికేటెడ్ స్క్రీన్ అన్నది ఒకటి వచ్చేసింది. సో దానికి అతుక్కుపోతారు. అయితే రీల్స్ చూస్తారు, లేకపోతే ఫోటోలు చూస్తారు, లేకపోతే మేము ఏదో ప్రాజెక్ట్ ప్రిపేర్ అవుతున్నాం అంటారు, లేదా ఓటీటీలో సినిమాలు చూస్తారు, గేమ్లు ఆడతారు, పాటలు వింటారు, ఏదో చేస్తారు, కానీ దానికే అతుక్కుని కూర్చుంటారు. పిల్లల్ని దీని నుంచి పక్కకు జరపడం అన్నది పేరెంట్స్కి ఒక పెద్ద ఛాలెంజ్. ఓకే, మరి అంత పక్కకు జరిపే టైము, ఓపిక, శ్రద్ధ 3 పేరెంట్స్కి ఉన్నాయా? అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పేరెంట్స్కి వర్కింగ్ డేస్ కదా, పిల్లలకి హాలిడేస్, వీళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళు బయటకు వెళ్తారు. వీళ్ళ ఇంట్లో ఎప్పుడు ఏది చూస్తున్నారు అన్నది మనకు తెలియదు. ఇప్పుడు ముందులాగా నేను ఇవన్నీ తీసి అల్మారీలో తాళం వేసుకుని వెళ్ళిపోతా అనే సిచ్యువేషన్స్ కూడా లేవు. మన అల్మారీ తాళాలు ఎక్కడ ఉంటాయి, అసలు అల్మారాకి డిజిటల్ కోడ్ ఉంటే అదేంటి అన్నీ వాళ్ళకి తెలుసు. లేదా మేము లోపల పెట్టి లాక్ వేసుకుని పోతావు, నువ్వు అట్టట్లా లాక్ చేసుకుని పోతావు, యూ హ్యావ్ నో రైట్ టు డూ దట్ అనే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు మన దగ్గర. సో ఇటువంటి సిచ్యువేషన్లో పిల్లలకు అవగాహన కల్పించాలంటే ముందు పేరెంట్స్కి అవగాహన ఉండాలి. ఎంకరేజ్ దెమ్ టు డిఫరెంట్ యాక్టివిటీస్. మొబైల్ కాకుండా వేరే యాక్టివిటీస్కి ఎంకరేజ్ చేయండి. వాళ్ళని గేమ్స్ పంపించవచ్చు, అంటే స్విమ్మింగ్ లేదా బాస్కెట్బాల్ ఇట్లాంటి కోచింగ్కి అది పంపించవచ్చు. లేదా వాళ్ళని ఒక సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయొచ్చు. డే సమ్మర్ క్యాంప్, వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయట్టు. లేదు మేము సమ్మర్ క్యాంప్ అంటే మళ్ళీ అడిషనల్ మనీ ఎక్స్పెండిచర్, మేము చేయలేము, ఇంట్లోనే ఉంటారు. గివ్ దెమ్ స్మాల్ యాక్టివిటీస్. 1, బుక్స్ చదివించండి. లేదా వాళ్ళకు ఒక బాధ్యత అప్పచెప్పండి. గార్డెనింగ్, ఒక మొక్క పెంచడం, లేదు ఇంటి పనులు చెప్పండి. సమ్మర్లో ఇంటి పనులు చెప్పండి వాళ్ళకి. ఇంటి పనులు చెప్తే ఎవరు చేస్తారు, మావాడు బట్టలు ఉతుకుతాడా, మావాడు అంట్లు తోముతారా? వై నాట్? యూఎస్కి వెళ్తే చేసుకోవట్లేదా పిల్లలు? అక్కడ చదువుకునే పిల్లలందరూ చేసుకోవట్లేదా? తప్పేముంది? 8-9 సంవత్సరాలు వచ్చిన ప్రతి పిల్లలకి ఇంటి పని నేర్పించడంలో తప్పే ఉంది. టీచ్ దెమ్, ఇంటి పని చేయించండి. అలానే ఓన్లీ పని అని కాకుండా పనికి ఒక రివార్డ్ ఇవ్వండి. రివార్డ్ కెన్ బి మనీ ఆర్ వాట్ ఎవర్ దే లైక్. లేదా టెల్ దెమ్, ఇవాళ ఈ వర్క్ చేస్తే నేను ఇవాళ ఈవినింగ్ ఐస్ క్రీమ్ తినిపిస్తాను, లేదు ఈ వర్క్ చేస్తే నీకు 10 రూపీస్ ఇస్తాను, లేదు ఈ వర్క్ చేస్తే నువ్వు అడిగింది అదేదో కొనిస్తాను. సమ్ రివార్డ్. లేదా మనం ఇది చేస్తే ఇలా బయటకు వెళ్తాం. సో వాళ్ళకి ఇంటి పని చెప్పండి. టీచ్ దెమ్ దట్ ఇంటి పని కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళకి టీచ్ చేయండి. ఇంటి పని అనే ఓన్లీ కామన్ పని అవసరం లేదు కదా. వాళ్ళ బట్టలు వాళ్ళు మడత పెట్టుకోవడం, వాళ్ళ రూమ్ వాళ్ళు క్లీన్ చేసుకోవడం, వాళ్ళు తిన్న గిన్నెలు వాళ్ళు తోముకోవడం, వాళ్ళ బట్టలు వాళ్ళు క్లీన్ చేసుకోవడం, చెట్లకి నీళ్లు పోయటం, గార్డెనింగ్, వాటర్ బాటిల్స్ ఫిల్ చేయటం, చిన్న చిన్న హెల్ప్, లేదా మార్కెట్కి వెళ్ళిరా, ఇట్లా డొమెస్టిక్ హెల్ప్ యూ కెన్ ఆస్క్ దెమ్ టు డూ. డైలీ ఒక వర్క్ అప్పచెప్పచ్చు వాళ్ళకి. పర్టికులర్ ప్లేస్, ఇది మీరు ఇవాళ క్లీన్ చేయాలి నాకు వచ్చే వరకు. చూడనివ్వండి స్క్రీన్, అసలు చూడనివ్వద్దని కాదు, ఓ అరగంట, గంట. ఈ యాక్టివిటీస్ అన్నీ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గించేస్తారు. కరెక్ట్. లేదా వాళ్ళకి ఒక బుక్ చదివించండి, బుక్ చదువుతారు. లేదా ఒక గేమ్ ఆడనివ్వండి, వాళ్ళు ఫిజికల్ గేమ్, అంటే బోర్డ్ గేమ్స్, అష్టాచెమ్మ, లేకపోతే వైకుంఠపాళి, పచ్చీస్, ఇట్లాంటి గేమ్స్ వాళ్ళని ఫిజికల్గా గేమ్స్ ఆడనివ్వండి. గేమ్ అనగానే మన వాళ్ళు ప్రతిసారి బ్యాడ్మింటన్ ఆడుతున్నారా, చెస్ ఆడుతున్నారా, ఎవ్రీ టైమ్ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. ఇంట్లో కూర్చొని ఆడుకునే బోర్డ్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. కమ్యూనిటీ గేమింగ్ ఎంకరేజ్ చేయండి. జనరల్గా ఇవాళ రేపు మనం ఏం చూస్తున్నాం అంటే వేరే వాళ్ళ పిల్లలు మన ఇంటికి రాకూడదు, మన పిల్లలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు.
ఏమైనా కామన్ కమ్యూనిటీ గ్రౌండ్స్లోనే ఆడుకోవాలి, లేదా కిందగా ఆడుకోవాలి వెళ్ళి, తప్ప ఒకళ్ళ ఇంట్లోకి ఒకళ్ళడం వెళ్ళడం అనేది తగ్గిపోయింది. కొంచెం మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకు అంటున్నారంటే ఆ పిల్లలు వచ్చి ఇంట్లో అంతా గోలగోల చేస్తారు, ఇది పగలగొడతారు, అది విరగొడతారు. కాస్త మానిటర్ చేయండి, లేదా కామన్ ఏరియాలోనే గేమ్ ఆడుకోనియండి. ఎవ్రీ కమ్యూనిటీ హ్యాస్ అ కామన్ ఏరియా, లేదు కారిడార్స్ ఉంటాయి ఎక్కడో దగ్గర. లెట్ ద చిల్డ్రన్ ప్లే అనగానే క్రికెట్, సైకిల్ అనే కాదు, బోర్డ్ గేమ్స్, కాస్త అనలిటికల్ థింకింగ్ వచ్చేట్టు. వైకుంఠపాళి ఆడాల, వామనగుంటలు ఆడనివ్వండి. బోర్డ్ గేమ్స్ మనకి ఇవి వస్తాయి, ఏమంటారు వాటిని, చైనీస్ చెక్కర్స్ లాంటి గేమ్స్ వస్తాయి. బ్రెయిన్ వీటా గేమ్ ఉండదు, సో దట్ దే కెన్ పుట్ దేర్ బ్రెయిన్ ఇన్. పజిల్స్ ఆడనివ్వండి, పద వినోదాలు చేయనివ్వండి, స్మాల్ స్మాల్ క్రాస్వర్డ్ పజిల్స్. సో ఇటువంటి యాక్టివిటీస్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి పెట్టాలి. ఒకరోజు ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయమనండి వాళ్ళని, ఒక పెయింటింగ్ వేయమనండి, లేకపోతే ఏదైనా వేస్ట్ మటీరియల్ ఇచ్చి దీంతో ఏదైనా కన్స్ట్రక్టివ్గా చేయమని చెప్పండి. పుట్ అ స్మాల్ కాంటెస్ట్ బిట్వీన్ దోస్ చిల్డ్రన్ ఓన్లీ. వాళ్ళు చెప్పే కొత్త కొత్త ఐడియాస్, వాళ్ళు చేసే కొత్త కొత్త ప్రోడక్ట్స్, అసలు మన నోరు తెరుచుకొని ఉండిపోతాం. దే హ్యావ్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ. లేదు మీరింట్లో ఉన్నారు, పిల్లలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టండి, మీరు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు మీతో మాట్లాడండి, కన్స్ట్రక్టివ్ టాపిక్స్ గురించి చెప్పండి వాళ్ళకి. బయట ఇవాళ ఏంటి, సమాజంలో పరిస్థితులు ఏంటి, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ వచ్చారు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, అసలు సొసైటీ ఎటుపోతుంది, టాపిక్స్ ఉంటాయి కదా, సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్మెంట్స్ ఏంటి, టాక్ సంథింగ్ కన్స్ట్రక్టివ్. న్యూస్ ఏంటి, ఇవాళ రేపటి జనరేషన్ పిల్లలకు అసలు న్యూస్ అంటే ఏంటో తెలీదు. దే డోంట్ సీ న్యూస్ ఎట్ ఆల్. సో ఆస్క్ దెమ్ టు రీడ్ న్యూస్ పేపర్. వాళ్ళలో వాళ్ళకి కాంపిటీషన్ పెట్టండి. అంటే ఒక టాపిక్ ఇచ్చేసి వాళ్ళలో ఇద్దరు ఉన్నారనుకోండి ఇంట్లో పిల్లలు, ఎవరు బాగా మాట్లాడతారు, లేదా రోజుకి ఒక 5 కొత్త వర్డ్స్ నేర్పించుకుని చూపించాలి నాకు. చిన్న చిన్న విషయాలండి, స్మాల్ స్మాల్ థింగ్స్ విచ్ విల్ కీప్ దెమ్ ఎంగేజ్డ్. సో దిస్ కైండ్ ఆఫ్ ఎంగేజ్డ్ వర్క్ విచ్ ఎంగేజెస్ దెమ్, ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్క్రీన్ మీదకి శ్రద్ధ పోదు. ఇవి ఏవి లేనప్పుడు ఆటోమేటిక్గా దాన్నే పట్టుకుంటాం. పిల్లలు ఒకవేళ లేదు నేను ఇది చెయ్యను, నేను మొబైల్లో గేమ్ ఆడుతున్నానంటే వాళ్ళని కాస్త మందలించి అయినా సరే స్టార్టింగ్ ఒక 1 వీక్ అట్లా మనం వాళ్ళకు ఫోర్స్గా బలవంతంగా అలవాటు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు స్క్రీన్ని మర్చిపోతారు. టేక్ దెమ్ అవుట్, బయటకు తీసుకెళ్ళండి, లేదా వాళ్ళకి ఒక టాస్క్ అప్పచెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఇచ్చి దాన్ని పెంచండి రా అంటే ప్రతి 10 నిమిషాలకి వెళ్ళి చూసి ఏంటి ఇంకా పెరగలేదు అంటారు పిల్లలు. సో దట్ కైండ్ ఆఫ్ టాస్క్. అండ్ కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి, గివ్ దెమ్ వర్క్ ఆన్ టు దేర్ లెవెల్. మనం అనుకుంటుంటాం పిల్లలకు పని చెప్పకూడదని, చెప్పచ్చు. యూ కెన్ టీచ్ దెమ్ హౌ టు కుక్, లైఫ్ స్కిల్స్ అంటారు వాటిని. టీచ్ దెమ్ లైఫ్ స్కిల్స్ అట్ హోమ్. బల్బ్స్ ఎట్లా మార్చాలి, హోల్డర్స్ ఎట్లా పెట్టాలి, ఇల్లు ఎట్లా మెయింటైన్ చేయాలి, స్మాల్ స్మాల్ వర్క్స్, హౌ టు కుక్, హౌ టు కట్ వెజిటబుల్స్, హౌ టు చూస్ వెజిటబుల్స్ ఇన్ ద మార్కెట్. నీకు ఇంట్లో ఆ పని బాధ్యత అప్పచెప్తే నువ్వు ఎట్లా చేస్తావు అది. సో లెట్ దెమ్ టేక్ చార్జ్ అండ్ ఫీల్ దట్ దిస్ ఇస్ దేర్ ఓన్. ఇవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామండి, ఫుల్ ఇంట్లో పని బిజీగా ఉండి మొబైల్ చూసే తీరిక దొరుకుతుందా మనకి? దొరకదు కదా. అదే ఏం పని లేదనుకోండి, ఆ స్విగ్గీ పెట్టేసాము ఇవాళ సండే, వేరే పని ఏం లేదు అంటే కాళ్ళు జాపుకుని మొబైల్లో రీళ్ళు చూస్తాం కదా. పిల్లలు అంతే, వాళ్ళకి యావిగేషన్ లేదు అని అంటే వాళ్ళు మొబైల్కి అతుక్కుపోతారు. సో వాళ్ళని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయండి, పుస్తకాలు చదివించండి, గేమ్స్ ఆడించండి, మాట్లాడనివ్వండి, సొసైటీలో కలవనివ్వండి, ఫ్రెండ్స్తో ఉండనివ్వండి, కాస్త చుట్టాల దగ్గరికి పంపించండి. ఈ జనరేషన్ వాళ్ళు టోటల్గా మర్చిపోతున్న మాట ఏంటంటే బంధువుల ఇంటికి వెళ్ళడం. అది ఈవెన్ బాబాయిలు, మేనమామలు, పిన్నిలు, మేనత్తలు, ఇవి కూడా మనం మర్చిపోతున్నాం, వెళ్ళట్లేదు. మ్యాక్స్ అంటూ వెళ్తే అమ్మమ్మ ఇంటికో నానమ్మ ఇంటికో వెళ్తాం, అది వాళ్ళు బతుకుంటే. అమ్మమ్మ గారిల్లు, నానమ్మ గారిల్లు. వన్స్ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు లేరనుకుందాం, అప్పుడు మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళటము, మేనమామల ఇంటికి వెళ్ళటము, పిన్నిలు, బాబాయిలు ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ ఏం లేవు. చాప్టర్స్ ఆర్ క్లోజ్డ్. 80% ఆఫ్ ద ఫ్యామిలీస్ టుడే ఆర్ లైక్ దాట్. ఎందుకు? వీడు అల్లరి పెడతాడనో, వాడు అల్లరి పెడతాడనో, లేకపోతే వీడిల్లు పాడు చేస్తాడనో, మా వాడు నన్ను వదిలేసి ఉండలేడండి. చాలామంది మదర్స్ అంటూ ఉంటారు, వాడు ఉండడు, వాడు తినడు, అది వాళ్ళు ఏం తింటారో, వీడు తిండికి పేచి పెడతాడు.
12-13 సంవత్సరాల పిల్లలు తిండికి పేచి పెట్టడం ఏంటమ్మా? పేచి పెట్టేట్టు పెంచుతున్నామంటే మనం ఏం పెంచినట్టు వాళ్ళని? కరెక్ట్. అడ్జస్ట్మెంట్ ఎట్లా అలవాటు అవుతుంది వాళ్ళకి? బయటకు వెళ్ళినప్పుడు మీ అమ్మకి నువ్వు ఒక్కడివి ఇంట్లో, ఇద్దరు ఇంట్లో కనుక నీకు ఆలుగడ్డ ఫ్రైయే తింటావంటే అమ్మ చేసి పెడుతుంది. కానీ నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏది ఉంటే అది తినడం అలవాటు అవుతుంది. అడ్జస్ట్మెంట్ అలవాటు అవుతుంది. కాంప్రమైజ్, కరెక్ట్. అడ్జస్ట్మెంట్ ఇది అలవాటు అవుతుంది. సో బంధువుల ఇంటికి పంపించండి. కరెక్ట్. స్లీప్ ఓవర్స్, నాట్ ఓన్లీ ఇన్ ఫ్రెండ్స్ హౌసెస్ వేర్ ఫ్రెండ్స్ పేరెంట్స్ ఇట్లా కంఫర్ట్స్ అన్నీ పరిచి పెడతారు. ఎందుకంటే ఏం అనుకోకూడదు కదా పిల్లలు. వచ్చిన వాళ్ళకి స్విగ్గీ నుంచి ఆర్డర్ పెడతాడు, పిజ్జా తింటా అంటే పిజ్జా పెడతాడు, పాస్తా తింటా అంటే పాస్తా పెడతాడు. అలా కాదు, రిలేటివ్స్ ఇంట్లో అట్లా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తారే, నువ్వు పిజ్జాలు తినకూడదురా ఊరికే, ఓ రోజు అంటే తినిపిస్తారు, రెండో రోజు వద్దురా మీ ఆరోగ్యం పాడైతే మళ్ళీ అన్నయ్య నన్ను అడుగుతాడు, వద్దు ఇది తిను, ఇక్కడ పడుకో. మన ఇంట్లో మనకు ఒక డెడికేటెడ్ రూమ్ ఉంది. అదే బంధువుల ఇంటికి వెళ్తే ఉండదు. వీ హ్యావ్ టు షేర్. వాళ్ళ పిల్లల రూమ్ షేర్ చేసుకోవాలి, లేకపోతే మనం బయట మ్యాట్రెస్ వేసుకుని పడుకోవాల్సి వస్తుంది ఫ్లోర్ మీద. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ రైట్. వాళ్ళ ఇల్లు అంత పెద్దగా ఉండకపోవచ్చు మనలాగా, లేదా మన ఇల్లు చిన్నగా ఉండొచ్చు, వాళ్ళ ఇల్లు పెద్దగా ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో ఇండివిజువల్గా డెడికేటెడ్ రూమ్ లేకపోతే, మా చిన్నప్పుడు కజిన్స్ అందరూ ఒక దగ్గర కలిస్తే కింద చాపలు వేసేసుకొని పడుకునేవాళ్ళం. బెడ్ ఉందా, బెడ్రూమ్ ఉందా, దానిలో ఏసీ ఉందా, కూలర్ వచ్చిందా రాలేదా, అట్లాంటి ఆలోచనలు ఉండేవి కాదు. ఓకే. కజిన్స్తో ఉన్న ఫన్లో ఇవన్నీ మర్చిపోతాం అవును. కరెక్ట్. కదా. సరదాగా ఆడినప్పుడు, కబుర్లు చెప్తున్నప్పుడు, కజిన్స్ కలిసినప్పుడు, మనం బయట ఈవినింగ్ వెళ్ళి ఆటలు ఆడుకున్నప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. అవును. ఫ్రెండ్స్ తోటి డిఫరెంట్గా ఉంటుంది, కజిన్స్తో డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ మనం వాళ్ళకి ఎంగేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మొబైల్ని మర్చిపోతారు. టుడే సిచ్యువేషన్ ఎట్లాగ వచ్చేసిందంటే, ఒక పెళ్లిలో 10 మంది కజిన్స్ కలిస్తే కూడా కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోవడం కాదు, అరే రీల్స్ చేద్దాం రండిరా అందరూ అని చెప్పి అక్కడ మొబైల్ పెట్టేసి రీల్స్ చేస్తున్నారు అందరు కలిసి. తప్పనని నేను, ఎప్పుడో ఒకసారి చేయొచ్చు, కానీ దాన్నే అదొక అవగేషన్ లాగా ఎప్పుడూ అదే చేయకూడదు. సో మనం పిల్లలకి ఇవన్నీ చెప్పాలి, అలవాటు చేయాలి. ఇవన్నీ వాళ్ళకి అలవాటు అయినప్పుడు మొబైల్ నుంచి ఆటోమేటిక్గా వాళ్ళు దూరం వచ్చేస్తారు. అండ్ ఇది ఓవర్ నైట్ ఇట్లా ఒక రోజులోనో లేకపోతే ఈ సంవత్సరం చేయంగానే అయిపోయేది కాదు. ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్. ఇప్పుడు మనం చెప్తే వెంటనే పిల్లలు వినకపోవచ్చు, మనం ఎఫర్ట్ పెట్టి వాళ్ళని అలా చేయిస్తే సంవత్సరం తిరిగేసరికి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళు మొబైల్స్ని పక్కకు పెట్టి మనుషులతో తిరగడం అలవాటు చేసుకుంటారు. కరెక్ట్. మనం చూస్తున్నాం చాలామంది మనుషులతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ కుక్కల్ని పెంచుకొని దిస్ ఈజ్ మై బేబీ అంటారు. ఇఫ్ ద సేమ్ ఎఫెక్షన్ ఇఫ్ యూ షో ఆన్ పీపుల్ ఆల్సో, మేబీ యూ గెట్ పీపుల్ హూమ్ యూ కెన్ ట్రస్ట్ ఆల్సో. ఇట్స్ నాట్ దట్ పెట్స్ ఉండకూడదని కదా. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ కెన్ డూ. గివ్ దెమ్ టాస్క్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. 1, మేక్ దెమ్ రీడ్ అ బుక్, గివ్ దెమ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మేక్ దెమ్ ప్లే బోర్డ్ గేమ్స్, మేక్ దెమ్ టాక్ టు పీపుల్. బంధువుల ఇంటికి పంపించండి. పెట్ ఇచ్చి కానీ, ఇంటి పని చెప్పి కానీ, వాళ్ళకంటూ ఒక మొక్క ఏదైనా ఇట్లాంటి పెంచడం అని ఇచ్చి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ టాస్క్ ఇవ్వడం. ఓకే, వాళ్ళలో వాళ్ళకి వొకాబులరీ కాంపిటీషన్స్ పెట్టడం, అందరం కలిసి కూర్చొని మాట్లాడడం, ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ వాళ్ళని మొబైల్ నుంచి దూరంగా పెడతాయి. సో ప్రాక్టీసింగ్ ఆల్ దిస్, parents can make this summer vacation a very good time to improve the skills of their children positively. Skills అనగానే ప్రతిసారి అకాడమిక్సే కాదు, మన లైఫ్ స్కిల్స్ in a positive manner. కరెక్ట్ మ్యామ్. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్, లైక్ స్క్రీనింగ్ టైంని అవాయిడ్ చేసి చుట్టాలతో, మీరు అన్నట్టు చుట్టాలతో సర్కిల్ పెంచడం అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం, ముఖ్యంగా సమ్మర్ టైంలో, ఈ సమ్మర్ హాలిడేస్లో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా విషయాల గురించి చాలా టిప్స్ ఇచ్చారు పేరెంట్స్కి, అటు కపుల్స్కి అండ్ పిల్లలకి కూడా. సో చూసారు కదా మ్యామ్ చెప్పింది. అండ్ మ్యామ్తో కన్సల్టేషన్ కోసం కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.